ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి టీ20లో బంగ్లాదేశ్పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 19.5 ఓవర్లలో 127 పరుగులకే టీమిండియా బౌలింగ్ ధాటికి కుప్పకూలిపోయింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ నాజర్ హుసేన్ శాంటో, అయితే మేము ఈ మ్యాచ్లో ఈజీగా గెలుస్తామని అనుకున్నాం. కానీ టీమిండియా బౌలింగ్ ధాటికి మా బ్యాటర్లందరూ చేతులెత్తేశారని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అలాగే మా బౌలర్లు కూడా చేతులెత్తేశారని బంగ్లాదేశ్ కెప్టెన్ అన్నాడు. అయితే టీమిండియాపై గెలవాలంటే శాయశక్తులా కష్టపడాలని అన్నాడు. అనంతరం టీమిండియాపై గెలవడం అంత ఈజీ కాదని బంగ్లాదేశ్ కెప్టెన్ పేర్కొన్నాడు. అయితే 3 టీ20 సిరీస్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా గెలిచినందుకు టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో.